హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎక్కడున్నామో ఎగ్జిబిషన్ ఎక్కడ అని తెలుసుకోవాలని ఉందా? కుక్కట్పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పుడు ఉన్నామన్నమాట. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. స్పెషాలిటీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో వీడియోనైతే మిస్ కాకుండా చూసేయండి, ఓకేనా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మొత్తానికి ఫ్యామిలీతో ఎగ్జిబిషన్కి వచ్చాము. ఎగ్జిబిషన్ అంటేనే ఎగ్జైట్మెంట్, షాపింగ్ కదా. సో ఇంకా ఫ్యామిలీతో అంటే ఇంకెలా ఉంటుంది, ఎగ్జైట్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. సో ఎంటర్ అయితే అవుతున్నాము. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 150. చిన్నపిల్లలకైనా అండ్ పెద్దవాళ్ళకైనా సేమ్ ప్రైస్ అనమాట, 150 ఈచ్ పర్సన్కి. సో ఎంటర్ అయితే అయిపోయాము. ఎంటర్ అవ్వగానే చాలా క్యూ ఉంది తెలుసా. అసలు మేము ఒక 15-20 మినిట్స్ వరకు వెయిట్ చేసాము. సో లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నాము. ఎవరికి వాళ్ళు షఫిల్ అవుతున్నాము. సో మా అన్నయ్య ఫస్ట్ ముందు వెళ్తున్నారు అండ్ మా వదిన, మా చెల్లెళ్ళు అందరు అక్కడ వెయిట్ చేస్తున్నాము. సో ఫిష్ అక్వేరియంకి అయితే మేము ఫస్ట్ ఎంటర్ అవుతున్నాము. ఫిష్ వరల్డ్కి వెళ్ళిపోతున్నాము లోపలికి. ఎంత క్యూ ఉంది చూసారు కదా. మా అన్నయ్య పాపను పట్టుకొనేసి చెప్తున్నారు అనమాట. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూసారు కదా, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూశాను మెర్మైడ్ని. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. చాలామంది సెల్ఫీస్ దిగుతున్నారు, చాలా క్యూట్గా వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎగ్జైట్మెంట్ విషయం ఏంటంటే, మెర్మైడ్ నాతో పిక్స్ దిగింది. సో నాతో యాక్టింగ్ కూడా చేసింది. ఇక్కడ చూస్తే నేను కనిపిస్తాను మీకు, చూడండి. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా మెమరబుల్ మూమెంట్ నాకు. నేను ఎలా చేస్తే తను కూడా అలా చేసింది చూడండి. ఇది చాలా స్పెషల్గా అనిపించింది నాకు. ఓకే, నేను లవ్ షేప్ పెడితే తను కూడా లవ్ షేప్. చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అక్కడ. వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ ఇది అన్నమాట ఇక్కడ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. సరే కదా, ఎంత రష్గా ఉందో. ఈ రష్లో కూడా పిక్స్, ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారు. ఇంకా లేట్ ఎందుకనేసి ఇంకొక పిరమిడ్ దగ్గరికి కూడా వెళ్ళిపోయాను. చూసారు కదా ఎంతమంది సెల్ఫీస్ దిగుతున్నారో. నేను కూడా వెళ్ళిపోయాను సెల్ఫీస్ కోసం. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. మెర్మైడ్ నాతో డిఫరెంట్ పోజెస్తో ఫొటోస్ దిగాడు. సెల్ఫీ అనగానే నాకు సెల్ఫీ ఇచ్చాడు. అండ్ చాలా మెమరబుల్ మూమెంట్ నాకు. అక్కడ నేను పిక్స్, నాకు అలా సెల్ఫీస్ ఇస్తుంటే చాలా అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు ఒక సెలబ్రిటీ లాగా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూమెంట్ ఒక సెలబ్రిటీ అనుకొని అలా ఫీల్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పిరమిడ్తో చూడండి ఎన్ని సెల్ఫీస్, ఎన్ని వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఇదే అనమాట, పిరమిడ్స్. అండ్ ఇంకా ఫిష్ వరల్డ్కి వెళ్ళిపోయాము. చూసారు కదా ఎంత రష్గా ఉన్నారో. సో మేము పిక్స్ అలా దిగలేకపోయాం, నార్మల్గా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాము. ఎక్కడైనా ఆగి కనీసం సెల్ఫీ దిగుదామంటే కూడా లేదు అక్కడ. చాలా రష్గా ఉంది. చూసారు కదా ఎంత వండర్ఫుల్గా ఉందో వ్యూ అయితే. కానీ ఎక్కడ కొంచెంసేపు ఆగలేకపోయాము. ఇలా నార్మల్గా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ మా చెల్ల వాళ్ళు లైట్గా కొంచెం అలా వీడియో అయితే తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడ మేము స్మోకింగ్ బిస్కెట్ టేస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం టేస్ట్ చేసాం. ఫస్ట్ మా చెల్లి టేస్ట్ చేస్తుంది, కానీ బాగుంది. అండ్ మా వదిన కూడా ట్రై చేసింది. అండ్ మా పాప కూడా. సో నేను కూడా ట్రై చేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో నేనే వీడియో తీస్తున్నా కదా, క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా ఫిష్ వరల్డ్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చాం. అన్నీ చేయాలి కదా, షాపింగ్ చేయాలి, తినాలి. సో ఐస్ క్రీమ్ తింటున్నాము.
అండ్ అన్ని క్లిప్స్ మిస్ కాకుండా అన్నీ తీశాను. చెప్పల్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ బ్యాగ్స్ అయితే బ్యాక్ ప్యాక్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో, నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ప్రైస్ ఎక్కువ అనిపించేసి తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దగా చాలా బాగున్నాయి మా వదిన. అండ్ ఫుడ్ కోర్ట్. ఓకే. షాపింగ్ అయిపోయింది, తినేయడం అయిపోయింది, ఫిష్ వరల్డ్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా ఏంటి గేమ్స్. సో, మేమైతే జాయింట్ వీల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఎక్కాను. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మా పాప కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ బాగుంది. భయపడలేదు. హ్యాపీగా ఫీల్ అయింది. సో, క్లిప్ అయితే మిస్ అయిపోయింది వీడియో. అండ్ చిన్న చిన్న గేమ్స్ కూడా పాప ఆడుకుంది. ఓకే. ఇది అయితే మా ఎగ్జిబిషన్ మేము టైం ఎలా స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.